కంగ్రాచులేషన్స్. మా ప్రొడక్షన్ నెంబర్ 1 సినీ మహల్ రోజుకి 4 ఆటలు ఫస్ట్ లుక్ కార్యక్రమం అండి. ఈరోజు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుందండి. ఆల్రెడీ ఎడిటింగ్ పార్ట్ అయిపోవచ్చింది. ఆగస్ట్ నెలలో నెలాఖరున ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుపుకుంటామండి. అలాగే సెప్టెంబర్ 18న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. జనరల్గా ఇది రొటీన్ డైలాగ్ అయినా కూడా బాగా వచ్చిందండి సినిమా. మీరంతా బాగా ఆదరిస్తారని, మా సినిమాని బాగా ప్రమోట్ చేస్తారని, అందరూ బాగా చూస్తారని, ముఖ్యంగా మీడియా వారికి మా సినిమాని బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మారుతి, ఈ మూవీలో కథని నడపడానికి శ్రీకృష్ణుని పాత్ర, ఈ శ్రీకృష్ణుని పాత్ర చేసిన సిద్ధాంత్, లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ రెడీ ఎ గ్రేట్ జాబ్. అండ్ ద్రౌపదికి లవర్గా కురుక్షేత్రంలో మృత్యుంజయుడైన అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన రాహుల్, థ్యాంక్ యూ డార్లింగ్. క్యారెక్టర్ చేసిన రాజద్రోహి తేజ, కమందడియాస్. అలాగే ఈ మూవీకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఈ కష్టం యొక్క ప్రతిఫలమే ఈ సినీ మహల్ రోజుకి 4 ఆటలు. ఇట్స్ మై మినీ మోడర్న్ మహాభారత్. సో ఈ సినిమా పోస్టర్ దగ్గర నుంచి సినిమా వరకు మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఆశతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ప్రవీణ్ సత్తారు గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొంచెం టెన్స్తున్నాను, ఎక్కువ టైం తీసుకోను. ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఫస్ట్లీ నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన కళా నిలయ క్రియేషన్స్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా కాస్ట్ క్రూ అందరు, ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ, మన శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ వుడ్ నాట్ ఫర్గెట్ సలోని, ఒక ఈ సినిమా ఒప్పుకొని మన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసినందుకు. షీ ఈజ్ నాట్ హియర్, థ్యాంక్ యూ టు హర్ ఆల్సో. అండ్ మై కో స్టార్స్ తేజు, రాహుల్,
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్కి ఇచ్చేసిన అందరికీ ఆడియన్స్ కింద చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు అండ్ ప్రవీణ్ సత్తారు గారు అండ్ సుదర్శన్ రెడ్డి సార్ గారు. సో చాలా థ్యాంక్స్ సార్. చిన్న సినిమా అయినా కూడా లైక్ మంచి పెద్ద మనసుతో వచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందాక సిద్ధాంత్ గారు చెప్పినట్టు చాలామంది మాకు సపోర్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ సార్ రియల్లీ ఆసమ్. నేను మ్యూజిక్ ఎప్పుడైతే నేను ఒక సాంగ్ నాది ఒక మన తేజస్విని మా కోస్టార్తో ఒక సాంగ్ ఉంది. సో చాలా బాగా వచ్చింది సాంగ్. ఈవెన్ సలోని గారు ఐటమ్ సాంగ్ది కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో పెద్ద మనసు చేసుకొని అని అన్నాను. ఇందులో ముగ్గురు పెద్ద మనసు చేసుకొని వచ్చారు. ఒకటి థ్యాంక్స్ టు సలోని గారు ఐటమ్ సాంగ్కి యాక్సెప్ట్ చేశారు. రెండోది శేఖర్ చంద్ర గారు మ్యూజిక్. అండ్ థర్డ్ ప్రవీణ్ పుడి గారు, సో ఎడిటర్. సో ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే జూనియర్ రామ్ గోపాల్ వర్మ అనాలి. లైక్ అంటే వచ్చేదాకా అంటే తీసే విధానం కానీ లేకపోతే తీసేటప్పుడు నన్ను ఇంకా ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టుగా అనిపించింది. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇంకా నేర్చుకున్నాను లక్ష్మణ్ సార్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. అండ్ ఇది ఒక మినీ మహాభారతం అని అన్నారు. ఇందులో నేను ఒక అర్జునుడి క్యారెక్టర్గా అని అన్నారు. సో అలాంటి క్యారెక్టర్ ఇందులో చేశాను. అండ్ ఇందులో 3 వేరియేషన్స్ 3 గెటప్స్తో నేను చేశాను. సో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళానిలయ క్రియేషన్స్ ఈ బ్యానర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. ఎందుకంటే ఇంత ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక ఫస్ట్ మూవీలా తీయలేదు. మీరు ఇప్పుడు ఇందాక మోషన్ పోస్టర్ చూశారు. అండ్ ఇంకా సినీ మహల్ అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ అని వస్తా సినీ మహల్ పోస్టర్స్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ది బెల్స్ మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇదే సినీ మహల్. సో నేను ఆ బెల్స్ మూవీలో ఏదైతే 2 క్యారెక్టర్స్ చేశానో మళ్ళీ ఇందులో కూడా నేను 3 క్యారెక్టర్స్ నాకు ఇచ్చారు. కళానిలయ క్రియేషన్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు గోవింద్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ పార్దు గారు. సో చాలా థ్యాంక్స్ సార్. ఈ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అంతే. అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. I would love to say about my role. After a pretty long time, I have got a wonderful role to perform. Definitely, na career lo one of the best role. Thank you, Lakshman sir. He made me work hard. Chala torture icharu naku set lo, but it was fun. At the same time, Cine Mahal. Actually, today only I came to know about the title. All these days I used to ask them. Secret ga they didn't tell me, and all the way I came from Bangalore. So Cine Mahal is a wonderful movie. Definite ga మీరు ఒక్కసారి చూస్తే you will watch again and again. So please bless us, and I need all your blessings. Thank you. రూపొందించినటువంటి సినిమా సినీ మహల్. టైటిల్ మీ అందరికీ చాలా సినిమాలు మనం టైటిల్స్ వింటూ ఉంటాం. బట్ ఈ సినిమా టైటిల్ సినిమాకి సంబంధించి సినీ మహల్ అనే పెట్టారు. చాలా మంచి టైటిల్తో వస్తున్నారు వీళ్ళు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ చేయించారని డైరెక్టర్ గారు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని ఫైనాన్స్ ప్రభాకర్ అని. చాలా మంచి వేషం. క్యారెక్టర్ సెక్యూర్ అని చెప్పేసరి కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. హీరోతో తిరుగుతూ ఉంటాడు. హీరోని ఒక రకమైన టార్చర్ కాదు వీడు. చాలా మంచి వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ గారికి, కళానిలయ క్రియేషన్ ప్రొడ్యూసర్స్ అందరికీ, అలాగే ఈ క్యారెక్టర్కి నేను బాగుంటానని నన్ను ఫస్ట్ సజెస్ట్ చేసినటువంటి బాలాజీ గారు, వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్తో వచ్చే సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. వన్స్ అగైన్ కళానిలయ క్రియేషన్స్ బ్యానర్ మొత్తానికి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ లైన్ అండి ఇది. సినీ మహల్ రోజు 4 ఆటలు అంటే ప్రతి ఆటకి ప్రేక్షకులు ఎంత గురవుతారో అలా తీసి ఉంటారు అనుకుంటున్నాను డైరెక్టర్ గారు. డెఫినెట్గా మంచి చిత్రం అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేమ కథ చిత్రం కంటే ముందు అలాంటి సబ్జెక్ట్ చాలా గ్యాప్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు మరిన్ని చిత్రాలు చేయాలని చెప్తున్నాను. హీరోయిన్ మరిన్ని చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ. బాగుంటుందా లేదా అనేది ఫస్ట్ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే మోషన్ పోస్టర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఫస్ట్ టైం ప్లే అయినప్పుడు మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ సెకండ్ టైం థర్డ్ టైం ఒక ఫిల్మ్ రీల్ ఉంది. దెర్ ఇస్ అ పోస్టర్ ఆన్ ద వాల్ అండ్ ఆ పోస్టర్లో హీరో హీరోయిన్ ఉన్నారు, సేమ్ హీరో అగైన్ ఫిల్మ్ రీల్ పట్టుకున్నాడు. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఒక పోస్టర్, ఇప్పుడు ఒక ఆడియన్స్ మన సినిమాలో స్టార్ లేనప్పుడు వాళ్ళని థియేటర్కి తీసుకురావాలి అంటే ఫస్ట్ పోస్టర్ బాగుండాలి, పోస్టర్లో క్యూరియాసిటీ ఉండాలి. సో ఆ క్యూరియాసిటీ పోస్టర్లో కనబడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్ బేసికలీ. అండ్ ప్రొడ్యూసర్, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి బిహైండ్ ద సీన్స్, పేర్లు దీనిలో కంగారు పడద్దు. బట్ సినీ మహల్ రాజ్, సినీ మహల్ రాజ్, నేను ఆ లింగోకి అలవాటు పడాలి ఇంకా. అల్సే కళానెలియా క్రియేషన్స్, అమ్మ కాలనెలియా కాదు కళానెలియా. ప్రొడ్యూసర్స్ అగైన్, ఒక మంచి ప్రొడ్యూసర్ అని పేరు ఎలా వస్తుంది అని అంటే వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ట్రీట్ చేసే విధానం. నాకు ముందుగా పరిచయం ఉన్నది. ఐ వాజ్ ఫార్చునేట్ టు నో దెమ్ అండ్ దెన్ they've earned a very good name with this film. రెండవది స్టోరీ లైన్, సుదర్శన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఓ లైన్ ఒక 10-15 minutes వినడం జరిగింది. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా క్యూరియస్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్లైమాక్స్ చెప్పలేదు నాకు, సో సినిమా రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. బట్ చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఆ సినిమా లైన్ చాలా బాగుందండి, ఈ సినిమా ట్రీట్మెంట్ బాగుంటే డెఫినెట్గా ఆడుతుంది. సో ఎలా తీసారో నాకు తెలియదు, బట్ బాగా తీసుంటే బాగుంటుందని. ఈరోజు మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారు మాట్లాడుతూ స్టార్టింగ్లో నాకు కొత్త అని అబద్ధం చెప్పారు మనకి. ఏదో దానవీర సూరకర్ణ లెవెల్లో ఒక స్పీచ్ ఇచ్చారు. సో ద వే హీ స్పోక్ మనకు అర్థమైంది డైరెక్టర్లో సత్తా ఎంత ఉంది అనేది. సో ఈరోజు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు 10 సార్లు 15 సార్లు వింటే కానీ ఎక్కవు. ఈయనవి అబ్జర్వ్ చేస్తాను లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి. ఫస్ట్ టైం వినంగానే ఆ క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది మ్యూజిక్లో. అండ్ దేర్ ఇస్ ఒక పెపీ బీట్స్. అండ్ దెన్ నేను పొరపాటును విన్నానండి పాటలు, సారీ రివీల్ చేయను, బట్ చాలా బాగున్నాయి పాటలు. వెరీ వెరీ నైస్ మ్యూజిక్. సో ఫస్ట్ లుక్ బాగుంది, యాక్టర్స్ పర్ఫామ్ చేశారు, డైరెక్టర్ పర్ఫార్మెన్స్ రాబట్టే సత్తా డైరెక్టర్లో కనబడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ బేసికలీ. సో రేపొద్దున ట్రైలర్ రిలీజ్ అయ్యి థియేటర్కి ఓపెనింగ్స్ వస్తే డెఫినెట్గా సినిమా ఆడుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి, సర్వైవ్ అవ్వాలి రేపొద్దున మంచి మంచి సినిమాలు రావాలంటే. థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్. ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ లుక్ ఈరోజు డెఫినెట్గా చాలా బాగుంది. పోస్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. సిద్ధాంత్ తమ్ముడు మాతో పాటు కలిసి చాలా సందర్భాలు యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, ఎనర్జెటిక్ హీరో. అలాగే రాహుల్ అండ్ తేజస్వి గారు, కొత్త వాళ్ళు, అండ్ సురేష్, అందరూ చాలా మంచి యాక్టర్లు యాక్ట్ చేశారు ఇందులో. ప్లస్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పినట్టు ఆయన మాటల్లో ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుస్తుంది. అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీలో ముందుకెళ్ళగలం. లక్ష్మణ్ వర్మ గారు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. బాగా తీసుంటారు డెఫినెట్గా. అండ్ దీనికి యాడ్ అయిన బెస్ట్ హ్యాండ్స్ ఏంటంటే గోల్డెన్ హ్యాండ్స్ మారుతి గారు. ఇండస్ట్రీలో తనేంటో, తన గొప్పతనం ఏంటో, తన సత్తా ఏంటో ఓన్గా తనకంటూ తను ఒక దారి వేసుకొని ఎలా ప్రూవ్ చేసుకున్నారో మీ అందరికీ తెలుసు. సో ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇది లాంచ్ అవ్వడం డెఫినెట్గా వీళ్ళకి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, డెఫినెట్గా ఇవన్నీ హెల్ప్ అయిపోయి ఈ సినిమా రోజుకి 4 గంటల చొప్పున 100 రోజులు థియేటర్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. అందరూ అన్నీ మాట్లాడేశారు, నాకేం మిగల్చలేదు. అంటే ఖచ్చితంగా ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక చిన్న సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. యాక్చువల్గా హీరో ఉంటారు, లేకపోతే డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ చిన్న సినిమాకి ఖచ్చితంగా మనకున్న డబ్బుల్లో ఒక క్వాలిటీ ఫిలిం తీయాలంటే మాత్రం బ్లడ్ పడిపోద్ది సమస్యలే. అట్లా వీళ్ళు కష్టపడిన విధానం చూస్తుంటే అసలు అంటే ఫస్ట్ మన లుక్కే బాగుండాలి, మన ఫస్ట్ లుక్తోనే అట్రాక్ట్ చేయాలనే వీళ్ళ తపనతో నిజంగా మోషన్ పోస్టర్ బాగా చేశారు. అది చూస్తే అర్థమవుతుంది.
అంటే వారానికి 5 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అలాంటి సినిమా మాది కాదు అని వీళ్ళు సెపరేట్గా చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా లుక్తో పాటు 100% డైరెక్టర్ గారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా లేవు. అసలు ఆయన ఇక్కడ స్టేజ్ మీద నుంచోట్లేదు, అటు ఇటు తిరిగేస్తున్నారు అసలు. అట్లాగే టీమ్ అంటే కొత్త వాళ్ళు ఒక కొత్త ప్రయత్నం చేస్తే అది హిట్ అయితే ఒక ఆక్సిజన్ లాగా నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి వర్క్స్ చేయడానికి చాలా తపన ఉంటుంది. అది డెఫినెట్గా వీళ్ళకి నెక్స్ట్ సినిమా ఇంకా ఇట్లాగే కళానిలయ బ్యానరు బాగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వెళ్ళాలని. అట్లాగే ఆర్టిస్టులందరికీ కూడా మంచి ఫ్యూచర్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఫస్ట్ నాకు చూపించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.